అవునా? ఆ ఉత్తరాంధ్ర ఎమ్మెల్యే మళ్లీ మీసం తిప్పాడా? మద్యం వ్యాపారంలో ఆయనకున్న ఇమేజ్ దెబ్బకు లిక్కర్ కింగ్ గింగిరాలు తిరిగిందా? అంతా కలిసి గీత కార్మికుల బార్స్కు టెండర్ పెడుతున్నారా? వ్యాపారం ఎవరైనా చేసుకోవచ్చన్న ఎమ్మెల్యే లాజిక్ వెనుక పెద్ద మ్యాజికే ఉందా? ఎవరా శాసనసభ్యుడు? కొత్త బార్ పాలసీని అనుకూలంగా ఎలా వాడేసుకుంటున్నాడు? కుక్క తోకనాడిస్తుందా లేక తోకే కుక్కను నడిపిస్తుందా? వినడానికి ఫన్నీగా ఉన్నా ఇప్పుడు ఉమ్మడి విశాఖ జిల్లా వ్యవహారాలను చూస్తుంటే మాత్రం చాలా మందికి అదే డౌట్ వస్తుందట. ఇక్కడ పొలిటికల్ లీడర్స్, లిక్కర్ సిండికేట్స్ మందు సోడాల్లాగా ఫుల్గా మిక్స్ అయిపోయారనేది ఓపెన్ సీక్రెట్. సాధారణంగా చాలా చోట్ల అదే జరుగుతుంది, కానీ వైజాగ్ లో ఇంకొంచెం ఎక్కువన్న ప్రచారం జోరుగా ఉంది. సిండికేట్ లో ఎమ్మెల్యేలే వాటాదారులుగా ఉండడంతో మద్యం వ్యాపారాలు రాజకీయాలనే శాసిస్తున్నాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ముందు ఏదో అలా అలా సాగిపోయినా రాను రాను ఈ వ్యవహారం శృతిమించి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే వరకు వెళ్లిందనేది ఇప్పుడు మసాలా స్టఫ్ను మించిన హాట్ టాపిక్. జిల్లాలో బార్ల కేటాయింపులో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తడమే అందుకు కారణమంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త బార్ పాలసీ వ్యాపారులకు గిట్టుబాటుగా లేకపోవడంతో పెద్దగా స్పందన రాలేదు. ఎక్సైజ్ అధికారులు ఎంత వెంటపడ్డా వర్కౌట్ కాని పరిస్థితులు చాలా జిల్లాల్లో ఉన్నాయి. కానీ మొదటి నుంచి లిక్కర్ సేల్స్లో రికార్డులు బద్దలు కొట్టే గ్రేటర్ విశాఖలో మాత్రం అందుకు భిన్నంగా ఉందంట వ్యవహారం. ఇక్కడ మద్యం షాప్ అయినా బార్ అయినా సిండికేట్ డిసైడ్ చేయాల్సిందే. అదే ఒరవడిని గీత కార్మికులకు కేటాయించిన బార్ల లైసెన్సులను కొట్టేయడంలో కూడా చూపించారని నగరానికే చెందిన ఓ టీడీపీ ఎమ్మెల్యే ఈ మంత్రాంగం వెనుక మాస్టర్ బ్రెయిన్ అన్న మాటలు రీసౌండ్లో వినిపిస్తున్నాయి. కుల వృత్తులకు కేటాయించిన బార్ లైసెన్సులు దక్కించుకోవడానికి పోటీ పట్ట వెనుక అసలు లెక్కేంటంటే సగం లైసెన్స్ ఫీజును రాయితీగా ప్రకటించడమేనని చెప్పుకుంటున్నారు. కొంతమంది మద్యం వ్యాపారులే సిండికేటుగా ఏర్పడి గీత కార్మికులతో దరఖాస్తులు చేయించారన్న ప్రచారం జరుగుతోంది. ఇక్కడ ఒక్కో సాధారణ బార్కి ఏడాదికి లైసెన్స్ ఫీజు 75 లక్షలుగా నిర్ణయించింది సర్కార్. దరఖాస్తు ఫీజు కింద మరో 5 లక్షలు చెల్లించాలి. కనీసం 4 దరఖాస్తులు వస్తేనే లాటరీ నిర్వహించాలనే నిబంధన పెట్టింది ఎక్సైజ్ శాఖ. అదే సమయంలో మద్యం దుకాణాల దగ్గర పర్మిట్ రూమ్స్కు అనుమతి ఇవ్వడంతో ఎక్కువ మంది మందుబాబులు బార్స్కు వెళ్లటం లేదట. ఇక బిజినెస్ సర్కిల్స్, హై సొసైటీ వాళ్ళు స్టార్ హోటళ్లు, రిసార్ట్స్కు చెక్కేస్తూ ఉంటారు. దీంతో బార్కి వెళ్లే వాళ్ల సంఖ్య తగ్గిపోయి నిర్వహణ ఖర్చులు కూడా భారమవుతున్నాయన్న భయంతోనే వ్యాపారులు బార్ల వైపు ఆసక్తి చూపడం లేదంటున్నారు. ఇలాంటి వాతావరణంలో జిల్లాలో 121 బార్లకు నోటిఫికేషన్ ఇస్తే 45 చోట్ల అసలు దరఖాస్తులే రాలేదు. మరో 10 బార్లను గీత కార్మికుల కోటా కింద కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇందుకోసం 32.5 లక్షలు మాత్రమే లైసెన్స్ ఫీజుగా నిర్ణయించింది. అంటే రెగ్యులర్ లైసెన్స్లో సగమేనన్నమాట. ఈ లెక్కన 3 ఏళ్ల కాల పరిమితికి ₹1 కోటి దాకా లైసెన్స్ ఫీజు మిగులుతుంది. దీంతో మద్యం వ్యాపారంలో ఆరితేరిన సిండికేట్ గీత కార్మికుల కోటాలోని బార్స్ను కైవసం చేసుకోవడంపై దృష్టి పెట్టిందట. కనీసం 4 దరఖాస్తుల నిబంధన పాటిస్తేనే అంతకంటే ఎక్కువ మంది పోటీకి రాకుండా బలంగా అడ్డుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం కూడా టార్గెట్ కోసం ఒత్తిడి చేస్తూ ఉండడంతో సిండికేట్ల ప్రపోజల్కు ఎక్సైజ్ యంత్రాంగం సైతం ఊకొట్టడంతో సిండికేట్ పంట పండిందని చెప్పుకుంటున్నారు విశాఖ జిల్లాలో. ఈ తెర వెనక వ్యవహారం బయటకు పొక్కడంతో లోగుట్టు మొత్తాన్ని నిఘా వర్గాలు ప్రభుత్వ పెద్దల చెవులో వేశాయట. కుల వృత్తుల స్వావలంబన కోసం ఫీజులు తగ్గిస్తే సిండికేటుగాళ్లు చక్కబెట్టేయడంపై టీడీపీ అధినాయకత్వం కూడా కోపంగా ఉందట. ఈ లాబీయింగ్ వెనుకున్న పాత్రధారులను పిలిచి ఓ ఎంపీ క్లాస్ పీకినట్టుగా సమాచారం. ప్రభుత్వ ఆలోచన విధానానికి వ్యతిరేకంగా వ్యవహారాలు నడిపిస్తే సహించేది లేదని తేల్చి చెప్పేశారట ఎంపీ. ఈ పరిణామాన్ని ఊహించని సూత్రధారులు ఇప్పుడు కంగారు పడుతున్నారట. లైసెన్స్ ఫీజుల కింద కట్టిన డబ్బులు ఎవరి అకౌంట్ నుంచి వెళ్లాయి, వాళ్లకు గీత కార్మికులకున్న సంబంధం ఏంటి, లైసెన్స్ ఫీజు కట్టిన వాళ్ళ ఆర్థిక స్థితి ఏమిటి, అలాంటి లెక్కలను బయటకు తీస్తే సిండికేట్ వరకున్న అదృశ్య శక్తుల ఆచూకీ బయటపడటం పెద్ద కష్టమేమీ కాదనే టాక్ నడుస్తోంది విశాఖలో.